यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ दयानन्दचरणौ मनसा स्मरामि, दयानन्दचरणौ शिरसा नमामि। श्रीभगवानुवाच उत्क्रामन्तम् अपि भुञ्जानं वा गुणान्वितं विमूढा नानुपश्यन्ति పశ్యంతి జ్ఞానచక్షుషః। ఇక్కడ ఈ శ్లోకంలో ఆయన ఎవరు దర్శించగలగడానికి, వాస్తవాన్ని యథార్థాన్ని దర్శించగలగడానికి ఎవరు అర్హులవుతున్నారు, ఎవరు వాస్తవాన్ని దర్శించలేరు అంటే విమూఢాః న అనుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః అంటే ఎవరి యొక్క బుద్ధి అయితే వాస్తవము అవాస్తవం అనేటువంటి అంశాల పట్ల సరైనటువంటి వివేకం కలిగి ఉంటుందో, ఎవరి బుద్ధికైతే ఈ వివేకం అనేటువంటి గీత ఏర్పడుతుందో వాళ్ళు మాత్రమే అవాస్తవాన్ని పరిత్యజించి వాస్తవాన్ని గుర్తించడానికి అర్హులవుతున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మనకు ఒక మంచి కోణంలో చెప్తున్నారు. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం. ఉత్క్రామంతం శరీరము అనేటువంటిది ఒక తటస్థం మనకు. అంటే నేను అనేటువంటి ఉనికికి శరీరం అనేది ఒక జస్ట్ ఒక తటస్థం మాత్రమే. శరీరం ఉంటేనే నేనున్నాను అనుకోవడం భ్రమ. నేనున్నాను కాబట్టి శరీరం ఉంది, నేను లేకపోతే శరీరం లేదు. కాబట్టి మనం పదప్రయోగం కూడా చనిపోయాడండి అంటాం. ఇంగ్లీష్లో కూడా డెడ్ అండ్ గాన్ అంటాం. చనిపోవడం అంటే ఏమని అర్థం? చచ్చి పోయాడు అంటాం. పోయాడు అని అంటే ఏదో ఒక గతిని సూచిస్తుంది కదా. అంటే ఇక్కడ చని పడిపోయి ఉన్నటువంటిది దేహం, పదార్థం, మ్యాటర్, దట్ ఈస్ డెడ్, ఇనర్ట్. కానీ ఈ దేహాన్ని ఎవరైతే వాడుకున్నారో ఇంతవరకు, ఈ దేహాన్ని ఇంతవరకు ఎవరైతే ఉపయోగించుకున్నారో ఆ వ్యక్తి ఈ దేహాన్ని పడేశాడు. కాబట్టి వాడు పోలేదు, వాడు చావలేదు, వాడు వెళ్ళిపోయాడు. వాడు వచ్చాడు, దేహాన్ని ఇక్కడ చక్కగా తయారు చేసుకున్నాడు, వాడుకున్నాడు, వెళ్ళిపోయాడు. అందుకే తమిళంలో ఒక పొయట్ ఉంది, ఒక కవిత్వం ఒక కవి చెప్తాడు. ఆయన అంటాడనమాట, నందవనత్తిలో రాండి అవన్ నాలారు మాదమా குயவனை வேண்டி கொண்டு வந்தானொரு தோண்டி அதை கூத்தாடி பாட்டாடி போட்டுடை தாண்டி నందవనతిలో రాండి. ఎంత క్లీన్గా ఆ పొయిటిక్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఒక నందనవనం అనేటువంటి ఈ ప్రపంచంలోకి ఒకడు, ఎవరు, ఎల్లయ్య అనేవాడు ఏం చేశాడంటే, వాడెవరు అనంటే వాడు ప్రార్థన చేశాడట. ఏమిటి? అవన్ నాలారు మాదమా కుయవనై వేండి. 4 + 6 అంటే మొత్తం ఒక 10 నెలలు, అంటే 9 నెలలు అనుకోండి. తల్లి గర్భంలో 1 నెల ముందు రావడానికి దానికి ప్రిపరేషన్ అంతా కూడా. ఈ 10 నెలలు కుయవనై వేండి, కుమ్మరివాడిని వేడుకున్నాడట. వేడుకొని కొండు వందానొరు తోండి, ఒక మంచి కుండను తీసుకొచ్చాడట. దాన్ని ఏం చేశాడు? ఈ నందనవనంలో తల మీద పెట్టుకుని, అలా ఒంటి మీద పెట్టుకుని ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేసి ఆఖరికి దాన్ని కింద పడేసి వెరక్కొట్టేసిపోయాడట వాడు. అలాగనే ఆ పరమాత్ముని వేడుకుని ఈ శరీరం అనేటువంటి దాన్ని ఉపాధిని తెచ్చుకున్నాం మనం. ఈ ఉపాధిని మనం తెచ్చుకున్నాం. 4 + 6 10 నెలలు కష్టపడ్డాం, ఉపాధి అనేది వచ్చింది.
దీన్ని తెచ్చుకున్న తర్వాత ఈ భూమి మీదకి దీన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం? హాయిగా ఎగిరి గెంతేసి రకరకాలుగా చేస్తున్నాం. శంకర్లు కూడా భజగోవిందంలో చాలా అద్భుతంగా చెప్తారు. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతామగ్నః పరే బ్రహ్మణి కోపి న లగ్నః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే. చాలా క్లీన్ కాన్సెప్ట్ ఆయన. చిన్నపిల్లలప్పుడు మనం ఏం చేయాలో మనకు లక్ష్యం తెలియదు, బొమ్మలతోటి కాలక్షేపం చేసేస్తాం. కొద్దిగా ఎదిగిన తర్వాత, యవ్వనం వచ్చిన తర్వాత ఈ అట్రాక్షన్ ఉంటుంది, ఆపోజిట్ సెక్షువల్ అట్రాక్షన్స్ ఉంటాయి. ఆ అమ్మాయిని చూడాలి, లేకపోతే ఈ అబ్బాయిని చూడాలి, వాడు ఇలా ఉన్నాడు, ఈ అమ్మాయి ఇలా ఉంది, అది అలా ఉంది, నేను ఇలా ఉన్నా, నేను తెల్లగా ఉన్నాను, నా ముక్కు ఇలా ఉంది, నాకు ఇదిగో ఈ ప్యాంట్ వేస్తే ఇలా ఉంటాను, అలా ఉంటాను అంటే భౌతికమైనటువంటి ఆకర్షణలతో చాలా సమయం గడిచిపోతుంది. అదే వాడికి మళ్ళీ పెళ్లి చేసామనుకోండి, ఏమవుతుంది? పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ భార్య, ఈ ఆలోచన, భర్త భార్య వీళ్ళిద్దరూ ఈ పక్షులు రెండు కీచు 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 అనుకునేలాగా వీళ్ళిద్దరూ కొంతకాలం అవుతూ ఉంటుంది. ఈ తర్వాత ఈ కీచు కీచు కీచురాళ్ళకి మళ్ళీ ఒకటో రెండో కీచురాళ్ళు పుడతాయి. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఇంకా అంతవరకు నీకు నేను, నాకు నువ్వు అనుకుని బ్రతికిన వాళ్ళు ఇప్పుడు మనిద్దరం మనకిద్దరు ఆ ప్రతిబింబాలు. ఇంకా వీళ్ళు ఏం తినాలన్నా ముందు వాళ్ళు కనిపిస్తారు. వీడి జీవితంలో ఏ సుఖమైతే 100 రూపాయల సుఖం పూర్తిగా పొందుదాం అనుకున్నాడో అటు 50 ఇటు 50 పడేయాలి. ఇంకేమీ లేదు, ఇంక ఇచ్చుకునే దానికి పొందడానికి. బతకాలి, ఇన్నోవేటబుల్, కుదరదు లేకపోతే. ఎందుకు కన్నామని ప్రశ్నిస్తారు పెద్ద అయితే. సో అలానే అయిపోతుంది జీవితం. ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి భౌతికమైనటువంటి ఆలోచనలన్నీ చాలా చాలా తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకనంటే సంసారం యొక్క బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఇంకా వాడు అప్పుడు ఇంకా జుట్టు మీద లేకపోతే బట్టల మీద తగ్గిపోతుంది మెల్లగా. ఎవడు పట్టించుకుంటాడు? ఇంకా ఏం వేసుకుని మటుకు ప్రయోజనం ఏంటి? ఎవడికి చూపించుకోవాలి? ఇంకా ఏమీ లేదు. అన్నీ మెల్లగా అరగతీసేస్తారు వీళ్ళు. భార్య కొద్దిగా, కొడుకు కొద్దిగా, కూతురు కొద్దిగా, లేకపోతే వాళ్ళు కొద్దిగా, అత్తగారు కొద్దిగా, మామగారు కొద్దిగా, బావమరిది కొద్దిగా, వాళ్ళు కొద్దిగా, అందరూ తలో కొంత 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 అరగదీస్తూ పోతుంటారు. ఇంకా ఎదుగుతాడు. ఎదిగి ఎదిగి ఒక 50, 55, 60 ఏళ్ళు రాగానే గవర్నమెంట్ వాళ్ళు కూడా, నాయన నువ్వు ఇంక చాలు, మాకు చేసిన పని చాలు, నువ్వు హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకొని పంపించేస్తారు. అయిపోయి అక్కడితోటి ఒక ఫేజ్, అంటే జీవితంలో ఇంచుమించు ఒక 70-80% వాడి జీవితం అయిపోయింది. ఇంకా ఇప్పుడు వాడికి ఆలోచన ఏమిటంటే నాకు వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందంటే పరిస్థితి. ఎవరికైనా ఇంట్లో ఆడావిడైనా మగవాడైనా వాళ్ళు ఉపయోగపడినంత కాలం అందరూ నా 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 అనుకుంటూ తిరుగుతారు. వాళ్ళ ఉపయోగం లేకపోతే ఎవడు పెద్దగా పట్టించుకోడు. ఇంట్లో భార్య అయినా అందరికి ఉపయోగపడుతూ పని చేస్తున్నంతసేపు భర్త అయినా మెచ్చుకుంటాడు, కొడుకైనా మెచ్చుకుంటాడు, కోడలు అందరూ మెచ్చుకుంటారు. ఇంకా ఆవిడ చేయలేని పరిస్థితి వచ్చి మంచం మీదకి ఎక్కితే అందరూ విసుక్కుంటారు, అయ్యో ఏమిటి ఇది పరిస్థితి. మొగుడైనా అంతే, సంపాదిస్తున్నంతసేపు అబ్బో ఇంకా అలా ఎలా కాదు. ఇంకా సంపాదన ఆగిపోతే యావద్విత్తోపార్జన సక్తః తావన్ నిజ పరివారో రక్తః. ఉదయాన్నే ఈయన ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, ఈవిడన్నీ ఇడ్లీ, వడ, సాంబారు, చట్నీ అన్నీ తయారు చేసి పెట్టి ఇంకోటి వేసుకోండి, ఎప్పుడో భోంచేస్తారు మీరు, మీటింగ్లు అవి ఇవి తినేయండి, కడుపు నిండా, ఇగో పాలు కల్పించాను, బూస్ట్ అది తాగేసి వెళ్ళండి, ఉరిన కాఫీలు ఎక్కువ తాకండి, ఇగో జ్యూస్ పెట్టాను, కారులో దిగేటప్పుడు మీరు తీసుకోవాలి, అన్నీ రెడీ చేస్తుంది. లంచ్ కూడా నేను ఫ్రెష్గా వండి పంపిస్తాను, మీ అటెండర్ని పంపండి, అన్నీ చెప్తున్నాను. కానీ రిటైర్ అయిపోయిన తర్వాత రోజు వీడు మామూలుగా యథాప్రకారం స్నానం చేసి సర్దుకొని వస్తాడు కిందకి. రాగానే టిఫిన్ టేబుల్ మీద కూర్చుంటే ఏం ఉండదు, ఇంకా లేట్ అయి ఉంటుంది. ఆ రోజు వెయిట్ చేస్తాడు 8:30, 9. ఏమిటి ఇంకా లేట్ అంటాడు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఏం పని మీకేంటి? ఏం ఉరగబెట్టాలి మీరు? కూర్చోండి, పెడతాం, టైం వచ్చింది, కంగారే లేదు. యావద్విత్తోపార్జన సక్తః తావన్ నిజ పరివారో రక్తః. అలానే ఇంట్లో కొడుకు మంచి పొజిషన్కి వెళ్ళి సంపాదిస్తూ బాగున్నాడు అనుకోండి, తండ్రి కానీ తమ్ముళ్ళు కానీ లేకపోతే వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ అబ్బోబ్బో ఏం పొజిషన్ అండి, అబ్బా చెప్పుకోక్కర్లేదని అలా.
అదే వాడికి పాపం టైం బాగులేక, వాడికి ఏం దొరక్క, ఏ జాబ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాడికి ఏం సెట్ అవ్వక, వాడు ఇబ్బందులు పడుతూ రూపాయి వాడికి గడవలేకపోతే వాడి ఇంట్లో ఎలా ఉంటాడో తెలుసండి? వీళ్ళ ముఖాలన్నీ చూస్తే ఈ రాటైనా పర్లేదు, లేకపోతే ఈ స్తంభం అయినా పర్లేదు, హాయిగా ఇంటిని మోస్తుంది. ఓ స్తంభం ఇంటిని మోస్తుంది, వీడు కనీసం వాడిని వాడు మోసుకోలేకపోతున్నాడు, వాడి బతుకు వాడికి భారం అయిపోయింది అన్నట్లుగా ఒక్కొక్కళ్ళ ఫీలింగ్స్ చూసి వాడు పిచ్చెక్కిపోతుంటాడు. ఈ లోకంలో ఏదైనా గుర్తుపెట్టుకుని, ఉపయోగం ఉంటేనే జనం దాన్ని ఉపయోగించుకుంటారు, అప్పుడు అందరూ ఇచ్చేస్తారు. ఉపయోగం లేదనుకోండి ఎవడు పట్టించుకోడు. ఉపయోగం, నా వల్ల మీకు ఆ పర్పస్ ఉంది. ఇప్పుడు నేను వచ్చి కూర్చున్న తర్వాత ఏవో తలతెక్క మాటలన్నీ మాట్లాడి మీకు అర్థం పరిచయం లేకుండా మీ బుర్రకి ఎక్కకుండా నేను ఏవో పేలుతూ పోయాను అనుకోండి, వచ్చి కూర్చుంటారా? పోనీ మీకు ఆటో పెడతామండి రండి, ఎందుకంటే రాకెట్లు వేసి కొట్టించుకోమంటారా మమ్మల్ని? ఏడా ఆయన ముందు కూర్చోబెట్టి ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకే అర్థం కాదు. బాగున్నంతకాలం టీవీ, మొదలైన తర్వాత టీవీ. ఇంత మనకు అట్రాక్షన్స్ బయట ఉన్నాయి, బోల్డ్ మాల్స్ ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, రకరకాలు సినిమాలు అవి ఇవి రకరకాలు ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చోవాలి మీరు? మీకు రావాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఎందుకు వచ్చారంటే పర్పస్ సర్వ్ అవుతుంది, మీకు ఒక ప్రయోజనం సిద్ధిస్తుంది. ఆ ప్రయోజనం ఉంది కనుక మీరు వస్తున్నారు కదా. ఆ ప్రయోజనం లేకపోతే ఎందుకు వస్తారు మీరు? నేను మాట్లాడేది ఒక్క ముక్క మీకు అర్థమై చావకుండా ఏమిటో ఈయన ఏదో చెప్పుకుంటూ పోతానండి బాబు అన్నారనుకోండి, ఎవరన్నా వచ్చి కూర్చుంటారా? ఎవరన్నా భరిస్తారా? భరించరు. మీకు అర్థమవుతుంది, మీకు ఆనందిస్తున్నారు, మీరు దీంట్లో ఆస్వాదిస్తున్నారు కాబట్టి వస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఏదైనా మన వల్ల ఒక ప్రయోజనం ఉందంటేనే ఎవరైనా ఆశిస్తారు, ఎవరైనా దగ్గరికి చేరుతారు. ఆ ప్రయోజనం లేదంటే ఓకే, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మనల్ని ఎవరైనా గౌరవించవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్. అది పర్మనెంట్ ప్రొసీజర్ కాదది. కాబట్టి ఇక్కడ కూడా మనకు అదే అంటున్నారనమాట. ఏంటనంటే ఒక్కసారి ఆ జీవితం యొక్క యాంగిల్ని మనం గుర్తించగలిగితే, ఆ జీవితం యొక్క భావాల్ని మనం కనుక గుర్తించగలిగితే, వాస్తవాల్ని అవాస్తవాల్ని గుర్తించగలిగే స్థాయి వస్తే మనిషి కంటే గొప్ప ఆలోచన చింతన పరుడు ఇంకొకడు ఉండడు. కాబట్టి ఇక్కడ ఆయన అంటారు, ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం. ధార్మిక చైతన్య దీపిక, ఆధ్యాత్మిక సామాజిక మాసపత్రిక శ్రీపీఠం పాఠకులను మెప్పించే పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామివారి రచనలు. సూటిగా భారతీయత, భగవద్గీత, ప్రశ్నోపనిషత్. కల్తీ కల్తీ కల్తీ. బియ్యం, పాలు, మందులు, కళాశాల సర్టిఫికెట్లు, పాస్పోర్ట్లు, కరెన్సీ, చాక్లెట్లు, దస్తావేజులు, అంతేనా సనాతన భారతీయ వాంగ్మయం కూడా. దేనికి విరుగుడు ఏమిటి, ఎలా? జూలై సంచికలు చదవండి. ప్రత్యేక వ్యాసాలు. భారతీయ సంప్రదాయంలో గురువు, ఆషాఢమంతా చాతరుడు, విశ్వమానవుడు, పొట్టుకవి కాళిదాసు, రామాయణంలో స్త్రీలు, ఆలోచింపజేసే వ్యాసాలు, విద్యారంభం కరిష్యామి, భిన్నత్వంలో ఏకత్వం, ఇంకా జాతి అభివృద్ధిలో గోవు, ఆనందమయి మాత, స్ఫూర్తిపథం, మరెన్నో. చదవండి శ్రీపీఠం పత్రికలో. జూలై సంచిక విపణిలో ఉంది. సంవత్సర చందా ₹250 మాత్రమే. వివరాలకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ 04027076655, 65221666. ఎవరైనా సరే బ్రతుకున్నప్పుడు వాళ్ళకి తెలియదు ఈ బ్రతుకు యొక్క విలువ, దీని యొక్క అమూల్యమైనటువంటి దీని యొక్క వాల్యూ తెలియదు. దీన్ని ఎడాపెడా వాడేస్తున్నాం మనం. ఈ శరీరాన్ని ఎడాపెడా లెఫ్ట్ అండ్ రైట్ యూజ్ చేసి పాడేస్తున్నాం. ఆఖరికి ఇంకా పోయే టైం వచ్చేటప్పుడు ఇదేంటి, నేను ఏం చేశాను ఇక్కడ, నేను అసలు ఏం చేసిపోతున్నాను ఇప్పుడు, అసలు నేను పోయేటప్పుడు ఏదైనా నేను చేసింది ఒక్కటైనా నా గమనానికి ఏదైనా ఒక్కటైనా వెనక్కి వస్తుందా? నథింగ్, ఏమి రావట్లేదు, ఒక్కటి రాలేదు. ఏమొస్తుంది వెనకాతల? ఒక్కటి రాలేదు. అందుకనే ఇక్కడ అంటారు ఉత్క్రామంతం అంటే ప్రాణం విడిచిపెట్టి, దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కానీ, స్థితం వాపి ఒకవేళ మనం బ్రతికున్నా, భుంజానం వా గుణాన్వితం మనం కూడా గుణాన్వితులై, మనం కూడా మనోబుద్ధులు అన్నీ లోపల బాగా పనిచేస్తూ ప్రపంచాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఎక్సలెంట్ తటస్థ లక్షణం. ఇది అంటే ఈ శరీరం మనం ఎందుకు పొందామనంటే దీని ద్వారా మన ఉనికిని గుర్తించడానికి ఇది ఒక గొప్ప మైలురాయి. ఇది ఇప్పుడు మనం ఏదైనా రైల్వే స్టేషన్లో కొత్తగా ఒక ఊరికి వెళుతున్నాం అనుకోండి,
ఎయిర్పోర్ట్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కార్డు మీద మన పేరు రాసి అలా పట్టుకొని ఉంటాడు ఒకడు. మనం ఎయిర్పోర్ట్లోనూ ఎక్కడి నుంచో దిగాం, మనకి ఎవరో తెలియదు, ఆ పేరు రాసి పట్టుకుని ఉంటారు, పరిపూర్ణానంద స్వామి అని కార్డు రాసి పట్టుకుని ఉంటారు. కార్డు, ప్లే కార్డ్ అంటారు, అది నేమ్ కార్డ్. అది అలా పట్టుకుని ఉంటే మనం దిగగానే ఆ పేరు చదువుతాం. పేరు చదివి మనం వెళ్ళి ఆ కార్డు దగ్గరికి వెళ్ళి మనం దాంతో వ్యవహరిస్తామా? ఆ కార్డు ఎందుకు? అది గుర్తించడానికి. ఇప్పుడు ఆ కార్డుతో మనకు సంబంధం లేదు. ఆ కార్డు పట్టుకున్నాను పలకరిస్తా, ఏవండి మీరేనా, మిమ్మల్ని వాళ్ళు పంపారా అన్నట్టు, అవునండి అంటాడు. ఇంకా కార్డుతో ఏమైనా పని ఉందా? నథింగ్. అలాగని ఇది కూడా ప్లే కార్డ్ అంతే. జస్ట్ ఇది ఒక ప్లే కార్డ్. ఈ దేహం అనేది ఒక ప్లే కార్డ్, ఒక గుర్తు. దీని ద్వారా నన్ను నేను గుర్తించడానికి ఇది ఒక అద్భుతమైన ప్లే కార్డ్ అంతే. ఈ శరీరం ద్వారా నన్ను గుర్తించవచ్చు. ఒక మనిషి పడిపోయి చనిపోయినాడు అనుకోండి, ఒకవేళ వాడిని అంతకు ముందు వరకు శత్రువుగా ఎవడో చూశాడు, వాడికి పడదు. ఇప్పుడు ఆ శరీరంతో ఏమైనా శత్రుత్వం పెట్టుకుంటాడా? మిత్రత్వం పెట్టుకుంటాడా? శత్రుత్వము మిత్రత్వము శరీరంతో కాదు, ఎవరితోటి? వ్యక్తితోటి. అలాగనే మీరందరూ స్వామి అని గౌరవించారంటే శరీరాన్న, లేకపోతే ఇందులో ఉండే వ్యక్తినా? వ్యక్తిని. కాబట్టి ఈ శరీరం ఏంటి? ఒక తటస్థం, ఒక ప్లే కార్డ్ లాగా. దీని ద్వారా వ్యక్తిని మనం గుర్తిస్తున్నాం, దీని ద్వారా వ్యక్తిత్వాన్ని గుర్తిస్తున్నాం, దీని ద్వారా వ్యక్తిని గౌరవిస్తున్నాం, దీని ద్వారా ఆ వ్యక్తిని మనం అభినందిస్తున్నాం. అంతేనా కదా? అందుకనే నేను చెప్పేది కూడా ఎప్పుడు మీరు శరీరాన్ని మాధ్యమంగా పెట్టుకుని వ్యక్తిని గౌరవించండి, అంతేగాని శరీరాన్ని గౌరవించద్దు. అంటేనండి మీ పాదాలకి దండం పెడితే మీకు పెట్టినట్టే కదా. అఫ్ కోర్స్ పాదాలకి దండం పెడితే నాకు పెట్టినట్టు అని మీ భావనలో ఉండొచ్చు. నేను ఇంకొక మాట కూడా చెప్తాను. అక్కడ పాదాల మీద పడిపోయి లాగేయడం అని అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే పడి లాగేస్తారు, వాళ్ళకి దొరక్క కాళ్ళట్టికి లాగేస్తారు. ఒక చోట ఒక ఆయన పడిపోయాడు, ఒక స్వామి పడగొట్టేశారు ఆయన్ని. ఆయన పాపం లాక్కొని మేము ఏదో రకంగా కారులో పెట్టుకుని తీసుకెళ్ళాం. అప్పుడు మేము 2-3 ఆయనతో కూడా ఉన్నాం. ఆయన లాగేశారు, కింద పడేశారు. ఆయన తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టాం. అప్పుడు ఆయన అన్నారు, ఏమిటి మనుషులు, చిచి ఇంత దౌర్జన్యంగానా, ఇదేమిటి భక్తే లేకపోతే కావాలని చేశారా ఏమిటనంటే అప్పుడు చెప్పాను, లేదండి మీరంటే చాలా అభిమానమే, కాకపోతే వాళ్ళు ఏంటంటే మీ మాటలు విని 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 వాళ్ళు ఏంటంటే మీ స్థాయికి వాళ్ళు రాలేరని నిర్ణయించుకున్నారు. అందుకని ఏం చేశారు, మిమ్మల్ని లాగేసి వాళ్ళ స్థాయిలో పడుకోబెట్టారు. ఇప్పుడు వాళ్ళు పడున్నారు, మీరేమో బాగా ఉన్నత స్థితిలో ఉన్నారు, మీ మాటలు వింటున్నారు, మీ స్థాయిని వాళ్ళు ఎప్పటికీ అందుకోలేరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, మీతో వాళ్ళు సమం అవ్వాలంటే ఏం చేయాలి, ఏదర్ వాళ్ళైనా మీ స్థాయికి ఎక్కాలి, లేదు మీరైనా వాళ్ళ స్థాయికి దిగిపోవాలి. వాళ్ళు ఎక్కడం ఈ జన్మ కుదరదని నిర్ధారణ చేసుకున్నారు. ఎందుకని మీ మాటలు అంత బలంగా ఉన్నాయి, మిమ్మల్ని బట్టి లాగేశారు. అది ఈజీ, అది ఒక్క పనితో అయిపోతుంది. మీ స్థాయి మిమ్మల్ని వాళ్ళ స్థాయికి దింపుకున్నారు. కాబట్టి అందుకని కాళ్ళ మీద పడడం, కాళ్ళెట్టికి ఇడిచేయడం, ఆయన పడగొట్టడం, ఆ బుర్ర ఎక్కడో తగిలి చచ్చిపోవడము లేకపోతే ఇంకోటి అవ్వడము, ఇవన్నీ వద్దు. హాయిగా దూరంగా ఉండి, అందుకనే ఎప్పుడు కూడా దేహాన్ని ఆరాధించొద్దు. మనం దేహాన్ని అస్సలు ఆరాధించవలసిన అవసరం లేదు. దేహం ఏంటంటే తటస్థం, ఇది ఒక ప్లే కార్డ్ లాగా, గుర్తించడం కోసమే దేహం అంతే. అంతేగాని దీన్ని పెద్దగా ఆరాధించకూడదు. దేహం ఎందుకు? ఒక తటస్థం, అది ఒక ఉపాధి, అది ఒక కరణం, అదొక ఇన్స్ట్రుమెంట్. అది మనకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఈ నోరు ఒక ఇన్స్ట్రుమెంట్, నాకు నేను చూడగలుగుతున్నానంటే కళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్, మనందరం కదులుతున్నామంటే ఈ శరీరం ఒక ఇన్స్ట్రుమెంట్. మీరు నన్ను గుర్తిస్తున్నారంటే ఈ శరీరం ఉంది కాబట్టి గుర్తిస్తున్నారు. కాబట్టి ఇది గుర్తించడానికి ఒక గుర్తు మాత్రమే, లింగం మాత్రమే, ఇది ఒక చిహ్నం మాత్రమే, కానీ ఇది నేను కాను. కాబట్టి ఎవడైతే ఈ శరీరాన్ని తనకంటే అన్యంగా గుర్తించగలడో, ఈ శరీరాన్ని ఒక పదార్థంగా గుర్తిస్తాడో, అప్పుడు వాడు యథార్థమైపోతాడు, శరీరం పదార్థమైపోతుంది. కానీ మన దృష్టి యథార్థము పదార్థము కలబడిపోయి ఉంది. కాబట్టి మనం పదార్థాన్నే యథార్థంగా అవివేకంతో ఆలోచిస్తూ మూఢత్వంతో ఉన్న. అందుకనే విమూఢా నాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. కాబట్టి విమూఢాః నా అనుపశ్యంతి, ఈ పదార్థానికి యథార్థానికి మధ్య ఈ గీత ఏదైతే ఉందో ఆ గీయగలిగిందే ఈ భగవద్గీత. అందుకనే 13వ అధ్యాయంలో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తారు. ఆయన ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞః ఇతి తద్విదః
క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఈ శరీరాన్ని మనం ఇంపార్షియల్గా, ఇండిపెండెంట్గా గుర్తించగలగాలి. ఈ శరీరాన్ని మనము ఈ శరీరం కంటే అన్యంగా ఆ శరీరాన్ని గుర్తించగలగడం మనం మొదలు పెట్టామా, మొట్టమొదట అన్నమయ కోశాన్ని మనం దాటిన వాళ్ళం అవుతాం. ఆయన అదే అంటున్నారు ఇక్కడ. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం. ఈ శరీరం ఉన్నప్పుడు, ఈ శరీరం పోతున్నప్పుడు మనం ఆలోచిస్తే శరీరం పోయింది, బట్ నేనున్నాను. శరీరం నాశనమై కింద పడిపోయింది, నా దారిలోనే వెళ్ళిపోతూ ఉన్నాను. శరీరం ఉంది, శరీరాన్ని పెట్టుకొని నేను ఉపయోగించుకుంటున్నాను, శరీరంతో ఈ ప్రపంచంలో తిరుగుతున్నాను. శరీరం పడిపోయింది, నేను ఈ ప్రపంచంలో ఎవరికీ కనపడను, కానీ నేను తిరుగుతూ ఉంటాను, నేను వెళుతూ ఉంటాను. కాబట్టి ఇక్కడ ఆలోచిస్తే శరీరం అనేది జస్ట్ నాకు ఇవ్వబడ్డ ఒక ఉపాధి, నేను తెచ్చుకున్నటువంటి ఉపాధి, ఇక్కడ ఏర్పడ్డ ఒక ఉపాధి మాత్రమే, ఒక జస్ట్ ర్యాపర్ అంతే, దాన్ని ఇప్పేయాలి పోతుండాలి అంతే. ఇది ఎవడైతే గుర్తించగలడో వాడికి ఈ సాధన చాలా అద్భుతంగా అర్థమవుతుంది. లేకపోతే ఎలాగానంటే ఇక్కడ అంటారు ఆయన, శ్రీ భగవానువాచ యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. ఒక మంచి కాన్సెప్ట్ చెప్తున్నారు ఆయన. ఎవరైతే ఈ దేహాన్ని తనకంటే అన్యంగా గుర్తించగలుగుతున్నారో, అంటే ఈ బాడీ కాన్షియస్ అనేది ఎలా అయిపోతుందంటే, బాడీ రిమైన్స్ యాజ్ ఎ బాడీ అండ్ కాన్షియస్ బికమ్స్ అవుట్ ఆఫ్ ద బాడీ. అంటే ఈ శరీరాన్ని ఒక పదార్థంగా గుర్తిస్తాను నేను. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక చొక్కా, మంచి ప్యాంట్ ఉంది, దాన్ని ఒక కర్రకు తగిలించారనుకోండి, ఆ కర్ర ఆ చొక్కాని ప్యాంటుని తనది అనుకోదు. అర్థమైందండి? కానీ ఆ చొక్కా ప్యాంటు అక్కడ ఉందనంటే బాగా చూడండి, అది ఉంటుంది, పదార్థం అక్కడ ఉంటుంది, కానీ దాన్ని తీసి తగిలించుకున్న తర్వాత మనకు దాని మీద ఒక అటాచ్మెంట్ ఏర్పడిపోతుంది, మనకు దాని మీద ఒక రకమైన ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎవరైనా ఆ చొక్కాని ఇలా ముట్టుకుంటే మనం రెస్పాండ్ అవుతుంటాం, బట్ కానీ ఆ చొక్కా నాది, నేను కాను, అది నేను తగిలించుకున్న ఒక వస్త్రం, ఆచ్ఛాదన, నా యొక్క శరీరాన్ని కాపాడుకునేదానికి నేను తగిలించుకున్నటువంటి ఒక ఆచ్ఛాదన, బస్ అంతే. కానీ ఎంత కాన్షియస్ అవుతామో, ఎంత ఐడెంటిఫికేషన్ వస్తుందో దాని మీద, దాన్ని ఇలా ముట్టుకోగానే రెస్పాండ్ అవుతాం మనం కదా. అలాగనే చొక్కా నేను కాను, నేను నా యొక్క దేహాన్ని రక్షించుకునేదానికి వేసుకున్నటువంటి ఒక ఆచ్ఛాదన. అలాగనే ఈ శరీరం కూడా నేను కాను, నాకు ఒక ఆచ్ఛాదన, ఈ ప్రపంచంలో తిరగడానికి ఒక ఆచ్ఛాదన. దేహ రక్షణకు వస్త్రం, కానీ నేను ప్రపంచంలో తిరగడానికి ఈ శరీరం ఒక ఆచ్ఛాదన. నాకు నన్ను ఈ ప్రపంచం గుర్తించాలన్నా, నేను ఈ ప్రపంచంలో వ్యవహరించాలన్నా ఈ శరీరం ఏంటి, నాకు ఒక ఇది ప్రొటెక్టర్, ఒక మాధ్యమం, ఒక ఇన్స్ట్రుమెంట్, ఇది అంతవరకే. కాబట్టి ఈ వాస్తవాన్ని అంత త్వరగా తేలిగ్గా విన్నంత మాత్రాన వచ్చేది, కానీ వింటున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత దీని మీద కొద్దిగా ఆలోచన చేయాలి మనం. ఇక్కడ వినేసి విడిచిపెట్టేస్తాం, ఇక్కడ వినేసి ఇక్కడ విన్న తర్వాత మనం విడిచిపెట్టేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, విన్నది విడిచిపెడితే ఇంక దేనికి పనికిరాదు. అర్థమైందండి? దాన్ని విన్నదాన్ని మనం మననం చేస్తూ ఆ విన్నటువంటి అంశంలో మనం నిలబడగలిగితే, ఆ స్థితిని కనుక మనం నిజంగా అనుభూతి పొందగలిగితే అప్పుడు మన వాస్తవికత మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా అదే అంటున్నాడు ఆయన, యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం. పశ్యంతి ఆత్మని అవస్థితం యతంతః యోగి. అంటే ఎవడండి ఈ దేహం కంటే తాను విలక్షణుడని గుర్తిస్తాడు అని అంటే, ఈ దేహం గురించి సరిగ్గా అర్థం చేసుకుంటే ఇది ఒక ఫిజికల్ అనాటమీ, ఇది ఒక పదార్థం. ఒక ఆయనకి షుగర్ వచ్చింది విపరీతంగా. వచ్చిన తర్వాత ఆయనకి ఏంటంటే డాక్టర్స్ చెప్పారు, ఏమంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చేస్తూ కొంత కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. కానీ ఆయనకేంటో అన్ఫార్చునేట్ ఏంటంటే, ఆయన నడుస్తూ ఉంటే ఏదో చిన్నది కాళ్ళకు తగిలింది, దాన్ని పరాగ్గా విడిచిపెట్టేశాడు ఆయన. అక్కడి నుంచి అలాగ మెల్లగా, షుగర్ ఉన్న వాళ్ళకి కదా ఇబ్బంది, అది కాళ్ళకేం తగలడానికి లేదు, సో మెల్లగా అదేంటి గ్యాంగ్రీన్ వచ్చింది. ఆ కాలంతా కూడా కురుపు పెద్దదైంది, అది బాగా పుండు పెద్దదైంది, మగ్గుతూ ఉంది, ఇంక హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఇది కట్ చేయాలన్నాడు.
ఏమండి డాక్టర్ గారు తీసేయాలా అన్నాడు. అది తీయకపోతే నువ్వు పోతావు, ఇది పాకుతూ ఉంటుంది, ఈ గ్యాంగ్రీన్ పాకుతుంది, మొత్తం కుళ్ళుతుంది, శరీరం అంతా వ్రణమైపోతుంది, ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా తీసేయాలన్నారు. బాగా ఆలోచించండి. ఇప్పుడు తన కాలు ఏదైతే ఉందో మోకాలు క్రింద భాగం దాకా తీసేశారు. బట్ హీ సర్వైవింగ్. కాలు లేనంత మాత్రాన అతను లేకుండా లేడు. అర్థమైందండి? గుండెలో 2 వాల్వ్స్ తేడా వస్తే మళ్ళీ దాన్ని వేయించుకుని బ్రతుకుతున్నాం. కిడ్నీలో తేడా వస్తే ఇంకో కిడ్నీ రీప్లేస్ చేసుకుని బ్రతుకుతున్నాం. పళ్ళు ఊడిపోతే పళ్ళు పెట్టించుకుని బ్రతుకుతున్నాం. కళ్ళు పనిచేయకపోతే సరి చేసుకుని బ్రతుకుతున్నాం. కాబట్టి ఈ దేహం అనేది జస్ట్ ఒక వాహనం బస్ అంతే. ఇదొక ఇన్స్ట్రుమెంట్ అంతే. దీన్ని అలా వాడుకోగలగాలి. ఇప్పుడు టైర్లు పోయిందనుకోండి, టైర్లు మారుస్తాం. క్లచ్ పోయిందనుకోండి, క్లచ్ మారుస్తాం. బ్రేకులు తేడా వచ్చాయనుకోండి, బ్రేకులు మారుస్తున్నాం. యాక్సిలరేటర్ ఏదో తేడా వచ్చిందనుకోండి, దాన్ని మారుస్తాం. వెనకాల షాక్ అబ్జార్బర్స్ ఏదైనా తేడా వస్తే అది మారుస్తాం. లోపల సీట్లు కూడా బాగా వంగిపోయి తేడాలు వస్తే తీసేసి వేరే సీట్లు పెట్టుకుంటాం. అలాగనే బోల్డ్ జరుగుతున్నాయి ఈ వాహనానికి కూడా. ఎన్నెన్ని రిపేర్లు, ప్లంబింగ్ వర్క్లు, ఎలక్ట్రీషియన్, మేషన్ వర్క్లు, ప్లాస్టింగ్లు, గీస్టింగ్లు బోల్డ్ జరుగుతున్నాయి. ఇక్కడ ఎన్నో పోతున్నాయి, తీసేస్తున్నాం, అక్కర్లేకపోతే మార్చుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఆ వాస్తవాన్ని మనం గుర్తించగలగాలి. ఐ ఆమ్ ఇండిపెండెంట్ ఆఫ్ దిస్ బాడీ. నేను ఈ శరీరం కంటే విలక్షణమైన వాడిని. ఈ శరీరం నేను కాను. నేను వాడుకునేదానికి అద్భుతమైనటువంటి ఒక ఉపాధి, ఉపకరణం. అది నాకు ఒక ఉపకరణం. అది